ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు మనీ రీఛార్జ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది రీఛార్జ్ చేయడం ద్వారా కమిషన్ ఏ విధంగా వస్తుందనేసి ఐడియా ఉండదు. సో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కమిషన్ పొందుతారనేసి. సో ఈ సర్వీసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి, లైక్ రీఛార్జ్ చేసుకోవడానికి. సో జనరల్గా వచ్చేసి మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జెస్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఏఐపిఎస్ సర్వీసెస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ మీకు అన్ని సర్వీసెస్ మీద కమిషన్ పొందడం జరుగుతుంది. సో మీకు రీఛార్జ్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా కమిషన్ పొందుతారనమాట. లైక్ ఏదైనా రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ అయినా రీఛార్జ్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా మీకు కమిషన్ వస్తుంది. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మోర్ దెన్ 500+ సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో అన్ని సర్వీసెస్ వర్క్ అవుతాయి. సో ఎనీ టైం అన్ని సర్వీసెస్ వర్క్ అవుతాయి. సో అప్లికేషన్ వచ్చేసి మీకు సెక్యూర్గా ఉంటుంది. ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మొబైల్ రీఛార్జ్ సంబంధించి ఇది ఫాస్ట్‌ట్యాగ్ సంబంధించి యూటిలిటీ బిల్ పేమెంట్స్, డిటిహెచ్ రీఛార్జ్ అండ్ భారత్ బిల్ పేమెంట్స్ ఈ విధంగా చేయొచ్చు. సో మీకు కమిషన్ కూడా ఈ విధంగా ఉంటుంది. రీటైలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సూపర్ డిస్ట్రిబ్యూటర్స్కి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కమిషన్ పొందుతారనేసి. సో ఫస్ట్ నేను రీటైలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీటైలర్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఇన్ ద బిజినెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేశారనుకోండి. సో బిఎస్ఎన్ఎల్ 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తే బిఎస్ఎన్ఎల్కి రీటైలర్కి 31 రూపీస్ వస్తుంది. సో అదేవిధంగా మిగతా వాటికి కూడా డిటిహెచ్ రీఛార్జెస్ కానీ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు 31 రూపీస్లో కమిషన్ వస్తుంది అనమాట. సో ఈ కమిషన్ వచ్చేసి మీకు ఇన్స్టెంట్గా మీకు వ్యాలెట్లో యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే లైక్ 1000 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి. టాటా ప్లే వచ్చేసి 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు 30 రూపీస్ వ్యాలెట్లో ఉంటుంది అండ్ 970 వచ్చేసి మీకు కట్ అవుతుంది. సో మిగతా 30 రూపీస్ వచ్చేసి మీకు వ్యాలెట్లోనే ఉంటుంది. సో ఆ 30 రూపీస్ నెక్స్ట్ రీఛార్జ్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కమిషన్ వస్తుంది. సో రీటైలర్ ఐడి వచ్చేసి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటర్. సో డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి అన్లిమిటెడ్గా రీటైల్ ఐడీస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇతను వచ్చేసి డిస్ట్రిబ్యూటర్, అతను రీఛార్జ్ చేసిన కమిషన్ వస్తుంది, లైక్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ రీటైలర్స్ రీఛార్జ్ చేసిన రీటైల్ పైన కమిషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 1000 రూపీస్ బిఎస్ఎన్ఎల్తో రీఛార్జ్ చేశారనుకోండి. సో అతనికి 36 రూపీస్ వస్తుంది, అంటే లైక్ 36.50 పైసా వస్తుంది. సో అదేవిధంగా అతని కింద ఉన్న రీటైలర్స్ రీఛార్జ్ చేశారనుకోండి. సో అతనికి రీటైలర్కి 31 రూపీస్ వస్తుంది. సో రీటైలర్ మీద కమిషన్ వచ్చేసి ₹5.50 వస్తుంది అనమాట. టాటా ప్లే రీఛార్జ్ చేశారనుకోండి. సో డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 1000 రూపీస్తో రీఛార్జ్ చేశారనుకోండి టాటా ప్లే. సో 36 రూపీస్ వస్తుంది డిస్ట్రిబ్యూటర్కి. సో అదేవిధంగా అతను రీఛార్జ్ చేయకపోయినా కూడా అతని కింద ఉన్న రీటైలర్స్ రీఛార్జ్ చేశారనుకోండి 1000 రూపీస్తో. సో రీటైలర్కి 30 రూపీస్ వస్తుంది. సో రీటైలర్ మీద డిస్ట్రిబ్యూటర్కి 6 రూపీస్ వస్తుంది. ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్కి బెనిఫిట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్. సో మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కెన్ రీఛార్జ్ లైక్ క్రియేట్ అన్లిమిటెడ్ రీటైల్ ఐడీస్, డిస్ట్రిబ్యూటర్ ఐడీస్. అతను రీఛార్జ్ చేసినా కూడా కమిషన్ వస్తుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ రీఛార్జ్ చేసిన, రీటైలర్స్ రీఛార్జ్ చేసిన, అతని కింద డిస్ట్రిబ్యూటర్స్ కానీ రీటైలర్స్ కానీ రీఛార్జ్ చేసిన అతనికి కమిషన్ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఏ విధంగా కమిషన్ వస్తుంది అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్లే వచ్చేసి మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ 1000 రూపీస్తో రీఛార్జ్ చేశారనుకోండి. సో మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి 38 రూపీస్ వస్తుంది 1000 రూపీస్తో రీఛార్జ్ చేసినందుకు. సో అతని కింద ఉన్న రీటైలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ రీఛార్జ్ చేస్తే అతను వాళ్ళ మీద కూడా కమిషన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రీటైలర్ 1000 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి టాటా ప్లే వచ్చేసి. సో అతనికి 30 రూపీస్ వస్తుంది. అదేవిధంగా రీటైలర్ మీద మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి 8 రూపీస్ వస్తుంది.
సో అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ రీఛార్జ్ చేశారనుకోండి 1000 రూపీస్తో, సో డిస్ట్రిబ్యూటర్కి 36 వస్తుంది. సో మాస్టర్కి వచ్చేసి 2 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ వన్ సూపర్ డిస్ట్రిబ్యూటర్. సో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఇతను వచ్చేసి మా అన్లిమిటెడ్ రీటైల్ ఐడీస్, డిస్ట్రిబ్యూటర్ ఐడీస్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడీస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇతనికి హైయెస్ట్ కమిషన్ వస్తుంది అనమాట. లైక్ ఇతను వచ్చేసి అతను రీఛార్జ్ చేసిన కమిషన్ వస్తుంది. అదేవిధంగా రీటైలర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మాస్టర్ కానీ రీఛార్జ్ చేసిన వాళ్ళు రీఛార్జ్ చేసిన బిజినెస్ మీద కూడా మీకు అతనికి కమిషన్ వస్తుంది. సో వన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో టాటా ప్లే తీసుకుందాము. సో టాటా ప్లే వచ్చేసి 1000 రూపీస్తో రీఛార్జ్ చేశారనుకోండి, అతనికి 40 రూపీస్ వస్తుంది. సో అతని కింద ఉన్న రీటైలర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ రీఛార్జ్ చేసినా కూడా అతనికి కమిషన్ వస్తుంది. సో ఏ విధంగా అంటే లైక్ రీటైలర్ మీద 10 రూపీస్ వస్తుంది, అండ్ డిస్ట్రిబ్యూటర్ మీద 4 రూపీస్ వస్తుంది, అండ్ మాస్టర్ మీద 2 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా మాస్టర్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది. లైక్ రీటైలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కానీ, సూపర్ డిస్ట్రిబ్యూటర్ కానీ. సో ఎక్కువ సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రీటైలర్స్ రీఛార్జ్ చేస్తేనే కమిషన్ వస్తుంది. సో ఇక్కడ మిగతా లైక్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళు రీఛార్జ్ చేయకపోయినా కూడా అతని కింద ఉన్న రీటైలర్స్ రీఛార్జ్ చేస్తే సో వాళ్ళు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు రీఛార్జ్ చేయకపోయినా కూడా. సో డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్కి. మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సూపర్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 2000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో రీటైలర్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 1 డే ప్రాఫిట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్. లైక్ అతను రీఛార్జ్ చేయకపోయినా కూడా, లైక్ ఇక్కడ చూడవచ్చు మీరు టోటల్ రీఛార్జ్, అతను రీఛార్జ్ చేయలేదు బట్ రీఛార్జ్ చేయకపోయినా కూడా అతనికి ప్రాఫిట్ వచ్చింది. సో ఎందుకంటే అతని కింద రీటైలర్స్ ఉండడం వల్ల అతనికి కమిషన్ జనరేట్ అయిందనమాట. సో మీరు బిజినెస్ చేయకపోయినా కూడా రీటైలర్స్ బిజినెస్ చేస్తే వాళ్ళ బిజినెస్ పైన మీకు ప్రాఫిట్ పొందడం జరుగుతుంది. సో బేసిక్గా వచ్చేసి ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మీరు కాల్ చేయొచ్చు. సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.